అదే కదా ఇప్పుడు చెప్తుంది ఒకటే, వైఎస్ఆర్ సిపి వాళ్ళు నేర్చుకునేది ఒకటే, అధికారులను భయపెట్టాలి, అధికార పక్షాన్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని కాలుబట్టి గుంజాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. వీటి వల్ల న్యూస్ ఉందని చెప్పి ఆలోచిస్తుంది తప్ప ఒక మంచి పని చేద్దాం, నలుగురికి మంచిగా ఉపయోగపడదాం, నలుగురిని మన దగ్గర పిలిపిద్దాం అని ఆలోచన లేదు. భయపెడదాం. రేపు పొద్దున్న ఎలక్షన్లు ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఒక మాట క్లియర్ చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చాక ఆ అధికారులు ఎక్కడ ఉన్నా కూడా ఏ దేశంలో ఉన్నా గుంజుకొని వస్తామని చెప్పేసి. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్లో కూడా ఇదే మాట చెప్తారా మీరు? మాకు ఓటు వేయకపోతే మీ ఇళ్ళలోకి వచ్చి గుంజుకొని వస్తామని చెప్పేసి, కొడదామని చెప్పేసి ఆడగానే తయారవుతున్నాం. మీరు మనిషి ఆలోచించండి, విజ్ఞత అనేది నేర్చుకోండి. అంబటి రాంబాబు గారు మీ పేరు చాలా చక్కగా ఉంది, అంబటి అని చెప్పేసి. అంబటి అంటే మనకు భోజనం వస్తువులాగా గుర్తుకొస్తుంది, నలుగురికి ప్రమాణం పెట్టేలాగా గుర్తుకొస్తుంది. అటువంటి 4 మాటలు తీయగా చెప్పండి, అంతేగాని ఇలా సీఎంని తిట్టడం లాంటివి చేయకండి. దీనివల్ల మీ పేరు ప్రఖ్యాతలు అనేవి ఖచ్చితంగా భంగం కలుగుతుంది. మీరు రేపు పొద్దున ఎలక్షన్లో నిలబడాలన్నా కూడా డిస్క్వాలిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. సీఎంను తిట్టారు కదండి, క్లియర్గా ఒక పోస్టర్ను చింపాలి, అది కూడా విలేకరుల సమక్షంలో చెప్తున్నారు ఆయన, నేను చింపేసా అని చెప్పేసి. ఆయనే ప్రూఫ్ ఇచ్చిండ్రు అక్కడ. ఆ పోస్టర్లో తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు అడిగేది అదే, పోస్టర్లు అందించడం తప్పు. సరే మేము వాళ్ళను అరెస్ట్ చేస్తాం, మరి మీరు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? దానికి మీ దగ్గర జవాబు ఏముంది అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు చెప్పే జవాబు ఏంటిది? అదే తప్పనంటే సీఎంను తిడుతున్నారు, ఇదెంత పెద్ద తప్పు. అది కూడా వాడుకలేని భాష. పొరపాటున ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, మీ కొడుకో కూతురో మనవరాలు పొరపాటున నోరు జారి ఆ మాట అన్నారు అనుకో, అరే ఈ మాట అన్న తప్పని చెప్పి మీరు చెప్పగలుగుతారా?